హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో చాలా 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 పవర్ఫుల్ కార్ ఇది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, చుట్టూ ఎయిర్ బ్యాగ్, 2 తాళాలు, అలై వీల్స్, మంచి కండిషన్, చాలా బాగున్న కారు. మీకు మార్కెట్లో వోల్వో కార్ లాగా మంచి పర్ఫార్మెన్స్, 2 తాళాలు, ఇందులో టాప్ ఎండ్ లాగా ఉంది. తెలంగాణలో నీకు 5-6 లక్షలకు కూడా ఈ బ్లూ ఎడిషన్ దొరకదండి. ఇంత మంచి తక్కువ ధరకి ఇప్పిస్తాం మీకు. చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. సో 2019 జూలై 17 తారీఖు 2019 జూలై 17 తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. 0909. దీన్ని మేము 2-3 రోజులకు ముందే చిన్న చిన్న ఫొటోస్ పెట్టినాం. సో కుడివైపు ఫెండర్ లైన్, ఆ బండి తాళం కూడా దేవే, ఫెండర్ లైన్, 2 డోర్లు అన్నీ కూడా ఒరిజినల్. ఎప్పుడైనా మనకు బ్లూ ఎడిషన్లో చాలా బాగుంటుంది. ఇది అలై వీల్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అలై వీల్. ఎప్పుడైనా షాకర్స్, ఆయిల్ లీకేజ్ లేవు, షోరూమ్ ఓకే. ఇంజన్ అంటారా చాలా బాగుంది. కుడివైపు ఒకసారి దర్వాజా తీద్దాం, గాడు పెడుతుంది. పవర్ విండోస్ ఉన్నాయి, ఎటువంటి వాచ్ చేయలేదు, కొద్దిగా డస్ట్ ఉంది. మనకు ఎలక్ట్రానిక్ అడ్జస్టరు, ఇది బంద్ చేస్తే దానికి అదే ఫోల్డ్ అయ్యి బంద్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది కార్. అంటే ఇది మీరు డాక్టర్స్ అయితే దీన్ని కొనుక్కొని ఢిల్లీలో అక్కడ యూపీలో కేర్ ఆఫ్ అడ్జస్ట్ చేసుకుంటే సూపర్ కార్. సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది. సో సీట్ కూడా హైట్ అడ్జస్టర్ ఉంటుంది. మీకు మంచి ఖతర్నాక్ కార్ ఇది. సో ఎక్కడ కూడా ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్, ఆడియో కంట్రోల్, టేప్ రికార్డరు, రివర్స్ కెమెరా, జీపీఎస్ అన్నీ డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఇది మీకు జీపీఎస్ డైరెక్ట్ ఆపరేషన్. ఈ టేప్ రికార్డరు సిస్టమ్ ఆపరేటర్ అన్నట్టు. ఇది ఆటో ప్యానల్ ఏసీ. ఇప్పుడు కార్ తోలుకుంటా అవన్నీ కూడా చూపిస్తాం మీకు. ఇది ఎయిర్ బ్యాగ్. ఎయిర్ బ్యాగ్లు 1-2 కాదు, 6 ఉంటాయి. 6 అంటే ఈ సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్. ఇందులో అంటే మళ్ళీ ఇందులో కూడా మీకు ఎయిర్ బ్యాగ్. ఇదే ఎయిర్ బ్యాగ్స్. సో మీకు పొడుగుతో ఎయిర్ బ్యాగ్సే. ఈడ మొదలైతే ఇక్కడి దాకా ఎయిర్ బ్యాగ్, ప్లస్ మీరు మనిషి ఎక్కి నిలుస్తున్నా ఇది మీకు వనకదు. మిగతా కార్లాగా, బ్రీజాల లాగా, వాటిలాగా, క్రెటాల లాగా డొక్క పడదు. సో ఒక ట్రాక్టర్ లాగా, ఒక లారీ బాడీ లాగా దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్డ్. ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఉంటుంది, మిగతా అంతా కాకపోయినా కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో ఫిలిం లైట్ వేసి ఉంది. ఇది బ్లూ ఎడిషన్లో ఫుల్ టాప్ లెక్క వస్తుంది. ఇది స్పోర్ట్స్ వేరియంట్ అన్లెట్లనో అట్లా. సేమ్ మీకు వెనకాల కూడా కప్ ట్రేస్ కూడా చూసుకున్నారు కదా, కప్ ట్రేస్ ఓకేనా. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. డ్యూయల్ టోన్లో వస్తుంది. పైసలు దాచిపెట్టిరా పొల్యూషన్ ఇది. సో ఈ పైన డ్యూయల్ టోన్ వచ్చి ఈ ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎయిర్ బ్యాగ్. సో స్పేస్ కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్. మెయిన్ ఏంటంటే ఈ ఎయిర్ బ్యాగ్లే అండి, ఎయిర్ బ్యాగ్స్. ఈ సీట్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్. మళ్ళీ అటెనక ఆ ముందట అందులో ఎయిర్ బ్యాగ్ చూడండి. సో మళ్ళీ స్టీరింగ్లా. సో ఎయిర్ బ్యాగ్స్ అనేటివి అట్లా మొత్తం ఉంటాయి. టేప్ రికార్డ్ కూడా నంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. డోర్ తీయగానే మీకు ఈ లైట్లు వస్తాయి కొద్దిగా పచ్చగా. మొత్తం 4 చోట్ల పెట్టుకున్నారు. ఇక్కడొకటి, మళ్ళా అక్కడొకటి కాళ్ళ కింద. సో ఆడో లైట్ పెట్టుకున్నారు. ఆ డ్రైవర్ కార్డ్ ఒకటి పెట్టుకున్నారు చూడండి, కో ప్యాసింజర్ కార్డ్ అక్కడ ఇదో లైట్. సో మీకు డోర్ తీయంగానే ఈ 4, ఏ డోర్ తీసినా 4 లైట్లు వస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, టీవీ, టేప్ రికార్డ్ ఉన్నది. బండి తోలుతా అంటే మస్తు అనిపిస్తుంది మీకు, అస్సలు బాధే ఉండదండి. కుడివైపు అయిపోయింది కదా. ఒక డిక్కీ తాళచేయి తీసుకొని తాళచేయితో ఓపెన్ చేద్దాం. 2 తాళాలు ఉన్నాయి, సెన్సార్తో రన్ అవుతుంది కాబట్టి రెండింటికి 2 తాళాలు ఈజ్ వర్కింగ్. ఓపెన్ అయింది, జుమ్ అన్నది ఓపెన్ అయింది. సో బ్లూ ఎడిషన్ అనేది టైటానియంలో చాలా బాగుంటుంది. కేవలం 375కే బండి ఇది, చాలా పర్ఫెక్ట్ ఉంది. వెనకాల వైపర్ వాటర్, వెనకాల డిఫాగర్, వెనకాల వైపర్. ఇది ఎప్పుడన్నా మీకు యూజ్ అవుతుంది. కుడివైపు క్వార్టర్ ప్యానల్, కుడివైపు ఇది మనకు తాళం, మన డిక్కీ ఓపెన్ చేసినట్టు. ఎడం వైపు డిక్కీ ఓపెన్ చేసినట్టు, ఎడం వైపు క్వార్టర్ ప్యానల్. సో ఇది మనకు 3.5 కిలోల వజన్ ఆపుతుందండి. దీని కెపాసిటీ అంతే. దీన్ని మనం ఇక్కడ దీనికి తగిలేస్తారు. దేనికంటే దీనికి ఇక్కడ బొడ్డి ఉంది కదా, ఈ బొడ్డకి తగిలేస్తే డిక్కీ లేపినప్పుడు లేస్తుంది, పన్నప్పుడు వంటది.
ఒక్క నిమిషం. బస్ ఇట్లా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే 3:30కి స్ట్రాంగ్ అంటే గుంజుదాం అనుకో, పొరడు పట్టుకొని బర్రున్నట్టు ఉంటారు ఇవాళ రేపు పొరగాలు, బర్రె పల్లాయి చిన్న పొరగాళ్ళు. సో ఇవి వైఫర్, మన దీని ఏమంటారు, డిఫాగర్. పొరగాలు చెప్తలేరు కానీ పొరగాలు ఈ హైబ్రిడ్ పాలు తాగేసరికి గొడ్లు ఉంటారు. సో పల్సగా మంచిగా ఉండాలి. ఇది కూడా ప్లస్ దీని కింద కూడా ఇలా వాడదురా అన్నకి, ఇలా ఒకటే ఇవి అటు బయట వాడాలి. ఇది జస్ట్ నిన్న వచ్చింది, అది జాకి అవన్నీ లావట్టి ఓపెన్ చేసి చూపించినాం మేము, ఎందుకంటే కంపల్సరీ చెక్ చేసుకుంటాం. ఇది ఒక్కటి ఇరికినట్టుంది, మెల్ల అది చేరుకుంటాం. ఇది కార్తో వచ్చిన టైరు, మిగతా అలవీల్స్ వస్తాయి, ఇదేమో ఇది వస్తుంది బూట్ ఫ్లోర్ కూడా. ఇక బాగా కడిగి మొత్తమే మెరుపులు తీగలు పెట్టలే, ఈసిపెట్టే మెరుపు తీగలు పెట్టలే, ఎట్లుంది అట్లుంది, ఈసిపెట్టే ఒక్క తిరిగి పెట్టినాం. అక్కడ పెట్టేసి బంద్ చేసి లేట్ అవుతుంది, 5 నిమిషాలు అయిపోయి 6 నిమిషాలు అయిపోయా. సో చాలా బాగుంటుంది బండి. మార్కెట్లో మీరు ఎట్లా చూసుకున్నా కూడా సూపర్ కారు 6 లక్షలు 5.5 లక్షలు ఉంది. మనం సగం ధరకు 3,75,000 ఇస్తున్నాం. సేమ్ సస్పెన్షన్ అండర్ బాడీ, కొద్దిగా జూమ్ చేస్తాను, అండర్ బాడీ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు, ఎక్కడ తగలలే. ఇవి ABS కేబుల్స్, అవన్నీ యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ ఉంటాయి కేబుల్స్. తర్వాత డీజిల్ ఒకటి, ఎయిర్ పైప్ ఒకటి, అది ఈ పైపులు కూడా అవి గీసిన పైపులు బ్రేక్. సో అవన్నీ కూడా షోరూమ్ మంచిగా టైట్గా నెంబర్ 1 ఉంటాయి. సో బండి చూసుకున్నాం కదా, లెఫ్ట్ కూడా డోర్లన్నీ నెంబర్ 1, ఇందులో ఏం చెక్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగులు, డోర్ కానీ లేట్ వస్తుంది, 6 ఎయిర్ బ్యాగులు, ఇలా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సేమ్ లెఫ్ట్ కూడా కో ప్యాసింజర్ డోరు, ఇది కూడా సన్ రూఫ్ ఎట్లయితే ఉంటుందో అట్లా. సో బ్లూ ఎడిషన్ 375కే బ్రహ్మాండమైన కారు. మీరు పోలీస్ ఆఫీసర్లు అయితే చాలామంది పోలీస్ ఆఫీసర్ల కార్లు, వీళ్ళు ఏంటంటే ఎవడన్నా బక్క పేదోళ్ళు ఉంటే పట్టణానికి దూరంగా మావోయిస్ట్ లొకేషన్లో పోస్టింగ్ కానిస్టేబుల్స్ చేసుకుంటే 15,000-20,000 రూపాయలు అలవెన్స్ వస్తాయంటే నక్సల్స్ రహిత దేశంగా ప్రకటించి అది కూడా తగ్గించేసిండు. సో మీకు కార్లు ఉండాలి, ఉద్యోగం చేసి ఏం లాభం అన్నట్టుగా. ఊళ్ళో ఒక చిన్న కార్యకర్త జెండా పట్టుకొని వాడు 2 సార్లు పార్టీ కోసం జైలుకు వచ్చినా కూడా వానికి పార్టీ డబ్బిస్తుంది, కారు ఇస్తారు. కానీ ఉద్యోగస్తులు, యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు ఇట్లాంటి కారు, ఒకటి స్టైలిష్ కారు కొనుక్కుంటే మీకు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో కొద్దిగానన్నా పొలాలు మేడం కొద్దిగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆలోచన చేసుకోండి. టీచర్సు అంటే నేను ఒకసారి ఒక మాట మాట్లాడిండు, ఆయన గవర్నమెంట్ పెద్ద టీచర్ అంటే ప్రొఫెసరు కాలేజీలలో చెప్తారు. సార్ ఏమన్నాడంటే, మా ఫాదర్ మదరు ఇట్లాంటి డ్రైవింగ్ స్కిల్ ప్రొఫెషన్కు పంపలేదండి, ఎడ్యుకేషన్ అయింది, ఉద్యోగాలు వచ్చినాయి, సార్ ఎక్కి కూడా 15 ఏళ్ళు అవుతుంది. అంటే ఈ ఫీల్డ్కి వస్తే మనిషి నాశనం పక్క అవుతాడు. అంటే కారు తోలినా తాకిచ్చుడు అడిగి అవుతాడు. భయంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందంటే వాడు మెల్లగా డాక్టరో యాక్టరో అయిపోతాడు. అన్న పొందయ్యా యాక్టరో బయాక్టరో అయిపోతాయి, ఈ కూడా లాక్ చేయగలుగుతారు. సో అట్లా. సో అందుకని ఇది కూడా ఇప్పుడు పార్లర్కి పోతారు, ఇన్స్టాగ్రామ్లో అత్తే ఒకడు ఆడు ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి వస్తాడు, వాడు 10,000 రూపాయలు పెట్టి ఆ కటింగ్ కర్ల హెయిర్స్ చేయించుకుంటాడు. ఒక ఆడమే ఎత్తుంది 12 గంటలకు. మరి 12 గంటలకు ఇంటికి పోతలేదు, ఇంకా ఆమె డబ్బు కోసం అన్నట్టే కదా. డీజిల్ మొత్తం లేదా కొద్దిగా ఉన్నా. ఆ 12 గంటలకు సేమ్ ఇది యాక్స్ కేబుల్, ఇది USB, ఇది ఛార్జింగ్ పోర్టల్. బాగుంటుంది కారు, మేము వాచ్ చేయలేదు, మీద తీస్తున్నాం. ఇది టేప్ రికార్డర్, ఇది GPS డైరెక్ట్ యాక్సెప్ట్ డైరెక్ట్ వచ్చింది. డోర్ లెఫ్ట్ సైడ్ డోర్ తీసిన చూపెడతాను, డోర్ తీయగానే పిల్ల ఏమైనా నావిగేషన్ లోడింగ్ అవుతుంది. చిప్ దానిలోనే ఉంటుంది, ఇక మళ్ళీ ఫోన్ కనెక్ట్ చేసి అట్లా లేదు. ఇది ఇండియా, ఇది ఆగ్రా, ఇది తాజ్మహల్, అది మనకు సౌత్ ఇండియా. చూసిరు కదా, ఇది మనం సిద్దిపేటలో మన వెంచర్, మన ఆఫీస్ లొకేషన్లో ఉన్నాం. మన వెంచర్లో ఫస్ట్ షాప్ మనది. సో అట్లా మొత్తం మీకు డాటా చూపిస్తుంది. 2 తాళచేలు ఉన్నాయి, ఇవి వేడబెట్టినా ఓకే కార్ లోపల. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. బండి అయితే నెంబర్ 1 ఉందండి. ఏసీ అని ఉడుకుతుంది, ఉడుకుడైతే ఉడుకుతుంది. ఇవాళ ఈ మడి దున్నుడే, వానకాలం వాన లెక్క ఉన్నది. కానీ 5 లక్షలు తిరిగినా ఒకేలా ఉంటుందండి. 1,00,000 లోపే తిరిగింది విత్ సర్వీస్ రికార్డు. నెంబర్ 5 లక్షలు తిరిగినా ఒకేలా ఉంటుంది. కాబట్టి బండి ఏక్ నంబర్ బండి ఇది. మీరు ఆలోచన చేసుకోండి. ఒక 10 కిలోమీటర్లు కొడదాం, గట్టిగా కొడదాం, 100+ కొట్టాలి తరాలు అన్నీ. సో జీబు సెకండ్ లైన్ మీరు పోయేటప్పుడు ఎప్పుడైనా ఈ బార్డర్ లైన్ ఎక్కేటప్పుడు చూసుకుంటా, గీత ఉన్నదంటేనే మీరు రావద్దు, చూసుకుంటూ రావాలన్నట్టు. ఈ గీత తెల్ల గీత
ఏం కావాలి? బెల్ట్ పెట్టానా? కుయ్య మొత్తుకుంటాను మరి. ఏసీ పెట్టినా ఏసీ పెట్టిన కింది. సో ఆలోచించండి. ఈ వర్క్ కూడా పోలే, ఈ కవరు కాళ్ళ కింద కూడా ఫుల్ మ్యాట్ ఉంది. అవన్నీ బెల్ట్ పెట్టుకోమంటుంది. 2 బెల్ట్లు, భాస్కర్ అన్న బెల్ట్ కూడా పెట్టుకోమంటుంది. సేమ్ డైరెక్ట్ 100 మనని దాటే. బాహుబలి సినిమాలో అంటారు, మనల్ని అంటే నువ్వుండగా నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా అని అంటాడు. మనం కారు ఎక్కితే, మన కారు ఉండగా మనకు హాని చేసేవాడు ఉండడు. అంటే కారు మనకు సాత్ ఇవ్వాలి. అట్లా సాత్ ఇస్తానంటే ఏ బాధ ఉండదు. క్వశ్చన్ బ్యాంక్ లేని బిడ్డ, క్వశ్చన్ బ్యాంక్ లేని భార్య ఉందనుకో, వాని లైఫ్ ఖచ్చితంగా శాసిస్తుంది. ఎందుకు ఏటు ఈ 4-5 వర్డ్స్ అనేటివి బ్యాన్ చేయాలి. వాటి మీద ఇంటూ పెట్టినాం అనుకో, నీ సక్సెస్కి అసలు అడ్డం కాగా ఆమెడ దూరం ఉంటుంది. సక్సెస్, ఫుల్ సక్సెస్ ఉంటుంది. జరుగు మామ, ఈయన కారు అడ్డం వచ్చింది. సో అయినా మనం 90 పోతున్నాం. ఏసీ అయితే బీభత్సమైన చెల్లు ఉంది. కాకపోతే 15 పెట్టినాం టెంపరేచర్. ఈ 15 కాదు 21 పెట్టాలి. ఈ జీపీఎస్ పోతుంది అట్లా ఆల్రెడీ. సో ఆలోచించుకోండి. 6 ఎయిర్ బ్యాగుల కారు ఆల్రెడీ 140 కొట్టి చూద్దాం. దీన్ని ఏం కాదు, బండి తోపుంటుంది. ఫోర్డ్ ఎప్పుడైనా, ఫోర్డ్ అంటే బండరాలు. నేను అమ్మేటిది ఫోర్డ్, వోక్స్ వ్యాగన్, మ్యాక్సిమం స్కోడాలు 1-2 అమ్ముతా. చూసుకుంటా అమ్ముతా. మళ్ళీ ఆగినా, మళ్ళీ ఎక్కువ ధర అయినా ఆగమవుతాం. సో అట్లా మళ్ళీ ధరలు కూడా బగ్గ తక్కువ. మళ్ళీ ఎందుకంటే రేపటికల్లా ఇటాట ఆగమాగమైన డబ్బు కాదు, ప్రాణాలే శాశ్వతం కాదు. సో మీరు కారు కొంటున్నారంటే పైసలు పోతున్నాయనే కొనుక్కోవాలి. కొత్తది కూడా, అంటే పాతదని కాదు. ఓ ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు కొన్నారు, 1 గంటన్నరకు సగం ధర అవుతుంది. ఓ 5వ గేర్ ఉంది, 60 స్పీడ్ ఉంది. స్టార్ట్ 140కి వెళ్ళిపోదాం. ఓ మామ జరిగే జరారే. ఈ మోటార్ సైకిల్ వాళ్ళతో ఇదో బాధ. ఆయన ఏంటంటే 100 పోతుండే, ఆయన హెల్మెట్ ఉన్నది తెలుస్తలేదు పెద్ద మనిషికి. మంచోడు, వాళ్ళ నాయన డబ్బు మరి ఆయన కష్టపడి కొనుక్కున్నది తెలియదు. ఇగో డైరెక్ట్గా 120, 140 పోతాయి. గిడ కొద్దిగా సందొరికి కొట్లాటే జరగబట్టి కథం అయిపోయాయి. నేను మళ్ళీ బ్రేక్ ఎత్తి 80కి వచ్చాయి. కేసీఆర్ ఏడున్నావు? ఈ రోడ్ ఎప్పుడు ఎత్తావు నువ్వు? ఈ స్టేట్ నెంబర్ హైవే ఎవడు పట్టించుకోవాలి? ఉత్తర తెలంగాణను, ఆ దక్షిణ తెలంగాణకి రోడ్ దిక్కులేదు, శ్రీశైలంకి హైవే లేదు. చూసిరు కదా 120. ఈ మనవన్ లెక్క కాదా పానం అందరిది? మనవాడు దవాఖాలుంటే వేనో కానీ మరి మేమందరం కాదా? 140 డైరెక్ట్, 150 పోవచ్చు. కాకపోతే ఇది ట్రాఫిక్ సిఐ పరిధి, అక్కడికి వస్తుంది. మళ్ళీ ఫోన్ చేసి ఏంద్రా బాబు అన్నాడు అనుకో, సారీ సార్ అని చెప్పాల్సి వస్తుంది. అందుకోసం టెస్ట్ డ్రైవ్ కోసమే ఇది. చూడండి డైరెక్ట్. సో చూసిరు కదా డైరెక్ట్ 140, 130. ఎందుకంటే ఇక్కడ కొట్లాట ఉంటుంది. ఓకే, ఇటు సందు దొరకదు. ఈ టైంలో బ్రేక్ వేసినా బీక్ వేసినా చక్కగా పార్టీ పేషి అంటే పేషికి పోలీసుకు మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మీరు తాగి ఉన్నారా అని పోలీస్ వెరిఫికేషన్ చేసుకుంటుంది ఫస్ట్. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఆ ఇన్సూరెన్స్ తోడు దీనికి హెడ్లైట్లు ఫిట్ చేసిరా, ఎక్కువ తక్కువ చేసిరా, ఆరన్లు పనిచేస్తానయా, ఇవన్నీ చూసాగు. మనం అవుతే 333 కర్మార్ బండి, 28 హైదరాబాద్ పట్నం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ తెలంగాణ. నమస్తే.